కదా! కొంచెం ఆమెకి ఫీల్ అయిందని మీరు నాకు హీలింగ్ చేశారు. నేను తనకి నిన్నంతా బ్లెస్సింగ్ తనకే ఇచ్చేసాను హీలింగ్‌లో. తను నేను సార్ దగ్గర మాట్లాడేటప్పుడు చెప్పాను. సార్ ఇట్లా అయింది అని చెప్పాను. మీరేం ఫీల్ కాకండి. మీ పాప హ్యాపీగా ఉంటుంది అని. సార్ ఇలా ఫోన్ పెట్టిన ఫ్యూ సెకండ్‌కి కూతురు ఫోన్ చేసింది. మమ్మీ హ్యాపీగా ఉన్నా. 1 మినిట్ 18 సెకండ్స్ సార్ దగ్గర 18 మినిట్స్ సార్ దగ్గర మాట్లాడితే 1 మినిట్‌లో తన నుంచి నాకు కాలొచ్చింది. థాంక్ యూ అంత హీల్ శ్రీనివాస్. అయిపోయింది. యెస్. హి టోల్డ్ మీ. హ్మ్. తను కూడా హ్యాపీగా ఫీల్ అయింది. నేను చెప్పాను. నా క్లాస్ నేను హోపోనోపోనో క్లాస్ వింటా ఉంటే తను కూడా జాయిన్ అయ్యేది అప్పుడప్పుడు. ఏం చెప్తున్నారు? ఏం చేసేది? ఎలా చేయాలా? అని నేను చెప్పేసొచ్చాను. 108 టైమ్స్ హోపోనోపోనో చేసుకో మార్నింగ్ అండ్ నైట్ పడుకునేటప్పుడు. నీదే హీల్ అయిపోతుంది. బ్లెస్ మీ గాడ్ అని అడిగి వాళ్ళే హీల్ చేసేస్తారు నీకి గాడ్ అని చెప్పేసొచ్చాను ఆమెకి. రిటర్న్ ఫోన్ చేసి మధ్యాహ్నము 2:56 సార్ దగ్గర మాట్లాడితే 3:19కి ఆమె దగ్గర నుంచి నాకు కాలొచ్చింది. గాడ్ గ్రేట్ ఈస్ సూపర్ హ్యాపీ బ్లెస్సింగ్. ఫర్ యూ. సూపర్ హ్యాపీ ఫర్ యూ. ఇద్దరు సూపర్ హ్యాపీ. హీల్ అయిపోయినారు. కొడుకు కూడా హీల్ అయిపోయినాడు. నైట్ యెస్. కాల్ చేసి మమ్మీ హ్యాపీగా ఉన్నాను మమ్మీ. నేను కూడా ఈరోజు నాకందరూ ఎవరు ఏమి బ్లేమ్ చేయట్లేదు. నేను నా హోమ్ వర్క్ చేసుకుంటున్నాను. నాకు రాకుంది కూడా నేను సార్ దగ్గర ధైర్యంగా అడుగుతున్నాను అని చెప్పారు. వాళ్ళు కూడా ఇద్దరు హోపోనోపోనో తనకింకా తెలీదు బాబుకి. తనకు మాత్రం తెలుసు. కూతురికి మాత్రం తెలుసు హోపోనోపోనో. చెప్పాను. "నువ్వు రా నీకొచ్చిన తర్వాత నేను కూడా నీకు చెప్తానురా ఇలా చేసుకోవాలా. నువ్వు అక్క ఇద్దరు కూర్చొని చేసుకుందురంటే, "ఆ! వస్తా మమ్మీ హ్యాపీ హ్యాపీ. లవ్ యూ" అంటే, "లవ్ యూ టూ" అంటాడు. టు యూ అని చెప్తాడు వాడు. చూసారా? ఐయామ్ సూపర్ హ్యాపీ ఫర్ యువర్ ఫ్యామిలీ. ఐయామ్ హ్మ్. సూపర్ హ్యాపీ. డివైన్ హ్మ్. బ్లెస్సింగ్స్ టు యూ. అండ్ ఇంకొకటి యూ చెప్తా. మేడ్ మై డే. చెప్పండి. ఐయామ్ వెయిటింగ్. టెల్ మీ. ఆ! మీ క్లాస్ నేను సార్ దగ్గర మాట్లాడేటప్పుడు జాయిన్ అవ్వాలి సార్. ఇలా ఉంది నా కెరియర్. నేను ఇలా చేసుకోవాలా అని అడిగాను సార్‌ని. నా మైండ్‌లో ఉండేది వాళ్ళకెలా తెలిసిందో తెలీదు. మేడం మీరు మార్నింగ్ క్లాస్ అటెండ్ అయిపోండి అన్నారు. సార్ నాకు కూడా అదే ఉంది. మీరెలా చెప్పారు అంటే, తెలిసిపోతాయి అన్నీ అలాగే అని చెప్పారు వాళ్ళు. నా యెస్. మైండ్‌లో ఉండేది వాళ్ళు అలా చెప్పేసారు. కెరియర్‌కి ట్రూ. హీల్ చేసుకోండి అని చెప్పారు. హ్యాపీగా అయిపోయాను. తర్వాత మీ క్లాస్ అటెండ్ కాకముందు నా హోమ్ క్లీన్ చేసుకోవాలని నాకొక ఫీలింగొచ్చింది. ఇల్లంతా క్లీన్ చేసుకోవాలా? కానీ యెస్. అది నాకొక్కదానికి కాదు కదా! నేనెలా యూనివర్స్‌కి అడిగేసాను. నేను ఇల్లు క్లీన్ చేసుకోవాలా? ఎలా చేసుకోవాలి? 2 డేస్ నుంచి రోడ్‌లో వెళ్తా అదే మాట నాకు రిపీట్ అయ్యేది. ఓకే. ఇల్లు క్లీన్ చేసుకోవాలా? ఇల్లు క్లీన్ చేసుకోవాలా? స్టార్టింగ్‌లోన క్లాస్ వింటామంటే ఫ్రీగా ఉండాల మనము. అమ్మ వచ్చి నాకు హెల్ప్ చేసి తనే క్లీన్ చేసి వెళ్లారు. ఇంకేం హ్యాపీగా. కావాలి? తర్వాత గేట్ లాక్ చేసి గేట్ సూపర్. లాక్ చేస్తా ఉంటే ఇంకా ట్యూస్‌డే అనుకుంటా. ఓకే. ట్యూస్‌డే గేట్ లాక్ చేస్తున్నాను. మార్నింగ్ వర్క్‌కి వెళ్తా ఉంటే గేట్ పైన ఎప్పుడు బటర్‌ఫ్లై అట్లే తిరుగుతాయి కానీ ఒక్కరోజు కూడా ఇంటి పక్క రాట్లేదు. ఓకే. ఎందుకు ఇంటి దగ్గరకి రారా మీరు అని అడిగితే గేట్ లాక్ చేస్తుంటే 3 టైమ్స్ నా హెడ్ పైన ఇట్లా తిరిగేసి బ్లెస్ ఇచ్చేసి ఎళ్ళిపోయింది. నేనప్పుడే అనుకున్నా మీకు కనెక్ట్ అయిపోయాను అని. యూనివర్స్‌కి. మీ బ్యూటిఫుల్. బ్లెస్సింగ్ అన్నీ దొరుకుతాయి బ్యూటిఫుల్. మాకి అని చెప్పి అనుకున్నాను. కరెక్ట్‌గా అలాగే దొరికింది. మీ బ్లెస్సింగ్ అంతా దొరికేసింది. ఎప్పుడు సూపర్ శ్రీనివాస్. భయపడకుండా, ఎప్పుడు ఫీల్ కాకుండా ఇక్కడ 3, 4 డేస్ నుంచి చాలా హ్యాపీగా ఉంటున్నా. నా పనులన్నీ చకచకా అయిపోతున్నాయి. ఎంత హ్యాపీగా ఉంటారో ఇంక మీ నెక్స్ట్ పని అట్రాక్ట్ చేసేదే. ఆ! ఆటోమేటిక్ అట్రాక్ట్ చేస్తారు. వితౌట్ నేను ఈవెన్ ఆస్కింగ్. ఇది కూడా సార్‌కి షేర్ చేశాను. సార్ ఇలాగ అయింది అంటే, మీరు చెప్పలేదు క్లాస్‌లోనే చెప్పండి మీరు. ఈవెన్ ఎ స్మాల్ థింగ్ షేర్ చేసుకోండి. ఆ! ఆ హ్యాపీనెస్, ఆ! అవును. బ్లెస్సింగ్స్ దొరుకుతుంది మీకు. అవును. సూపర్ హ్యాపీ శిల్ప. థాంక్ సూపర్. యూ మ్యామ్. థాంక్ యూ డివైన్ సార్. థాంక్ యూ బ్లెస్సింగ్స్ టు సో యువర్ హోల్ మచ్. ఫ్యామిలీ. థాంక్ యూ. లవ్ యూ మ్యామ్. లవ్ యూ డియర్. లవ్ యూ. బ్యూటిఫుల్. నెక్స్ట్ హూ ఎల్స్? ఏమి స్మాల్ థింగ్స్ ఉంటే కూడా ఐ లైక్ హ్యాపీగా ఉంటున్నాయి. ఎవరో వచ్చి ఐ కుడ్ స్మైల్ అట్ సంబడి అలా కూడా చాలు. ఆ! దట్ ఆల్సో అది గుర్తు పెడితే మనము యూనివర్స్ విల్ హెల్ప్ యూ ఆ! అంతే. థాంక్ యూ ఎస్. సో మచ్. ఎనీబడీ కెన్ షేర్ ఎనీ స్మాల్ ఫీలింగ్స్ ఆల్సో. షేర్ చేయండి.
ఎస్ శ్రీదేవి గారు అన్మ్యూట్ ఆ, చేసుకున్నారు. ఆ, నమస్తే, ఎలా ఉన్నారు? నమస్తే. చాలా చెప్పండి. బాగున్నాను. హ్యాపీగా తగ్గింది కొంచెం, అంటే కొంచెం తగ్గింది. ఓకే, వెరీ నైస్, తగ్గింది, ఇప్పుడు బాగుంది. వెరీ నైస్. నిన్న చెప్పారు కదా, ఈ రోజు కూడా మీకోసం ఆ, ఫోకస్ ఆ, చేస్తాను. ఓకే. ఆటోమేటిక్ క్లియర్ అయిపోతుంది. అది నెగటివ్ ఎనర్జీస్ పైన వస్తుంది అంతే. డోంట్ వరీ, మంచిదే. నెక్స్ట్ అవుట్ల పోయేది అది అంతే. ఓకే, సూపర్. డివైన్ బ్లెస్సింగ్స్ టు యూ. లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ మీ. నాకు 3 మిరకిల్స్ జరిగినాయి. చెప్పండి చెప్పండి ఫస్ట్ అది. నాకు గోల్డ్ లోన్ నుంచి గోల్డ్ వచ్చింది. ఓకే, బిజినెస్ ఆపర్చునిటీ వచ్చింది. వావ్, మళ్ళీ సూపర్ మా మార్నింగ్ ఇది. మా ఇంట్లో మా బావగారు వాళ్ళ అమ్మాయికి మ్యారేజ్ వావ్, ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. హ్యాపీనా? ఇంకా నేను ఇంకా సూపర్ హ్యాపీ మీకోసం. ఇంకా ఇంకా చాలా జరగాలి అనుకుంటున్నాను. జరుగుతుంది, షేర్ చేసుకుంటున్నారు కదా, ఇప్పుడు బ్లెస్సింగ్స్ వస్తుంది. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాకు ఉండాలి. డెఫినెట్లీ డివైన్ బ్లెస్సింగ్స్ టు యూ విత్ థ్యాంక్ యూ, లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ మీ. Yes, lovely sharing, beautiful. ఓకే, థ్యాంక్ యూ. Well, yes, Hi, ma'am. yes, dear. Deepti, tell me, how are you? I'm good, ma'am. సో ఇవాళ సెషన్ చాలా బాగుండేది మేడం. Mm, అండ్ నేను చాలా రోజుల నుంచి లైక్ జాబ్ కోసం చూస్తున్నాను మ్యామ్. okay, సో అన్ని వస్తున్నాయి అండ్ కరెక్ట్ లైక్ జాయిన్ లెటర్ వచ్చే టైంకి అది పోతున్నాయి అన్నట్టు. okay, సో నాకు నిన్న ఒక ఆఫర్ వచ్చింది. లైక్ ఒక 2 days లో విల్ బి స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ ద ప్రాజెక్ట్ అని చెప్పేసి నాకు వచ్చింది అన్నట్టు. okay, కాకపోతే అది సపోర్ట్ రోల్ లాగా. కాకపోతే ఐ okay, వాంటెడ్ టు బి ఇన్ లైక్ యునో మెయిన్ రోల్ డెవలపర్ లాగానే అవ్వాలనుకున్నా. కాకపోతే సపోర్ట్ రోల్ వచ్చింది. okay. Mm. సో మీ బ్లెస్సింగ్స్ కావాలి మ్యామ్ నాకు. Did you accept it? What does your mind say? మీకు ఎలా ఐమ్ అనిపిస్తుంది? థింకింగ్ టు I want యాక్సెప్ట్ it. ఇట్. ఎస్ లేదు, మ్యామ్. you can ask for it. I want main role. Thank you ఓకే. for this. I want to have main role. If you Okay. think, you will get it. ఓకే మ్యామ్. Accept this, okay, but still what you want a main role. Just take the company name, bring it here. I'll help you with the 108 times Ho'oponopono healing. Just see how we are going to achieve. Automatically వాళ్ళే తెలిసి చెప్తారు ఒక ఓపెనింగ్ వచ్చిందని. ఓకే, యూ ఆర్ గోయింగ్ టు అట్రాక్ట్ ఇట్ సూన్, డోంట్ వరీ. బట్ ఈవెన్ అదర్వైజ్ జస్ట్ గెట్ ఇన్, యూ విల్ గెట్ ఇట్. హీల్ Sure. చేసుకుంటాం. ఈ రోజు హీల్ చేసుకుంటారా? Did you take that company name? ఎస్ మ్యామ్. Okay, they too got healed, don't worry. Divine blessings to you. థ్యాంక్ యూ మ్యామ్. You will get it, you will achieve it. Love you, ma'am. Okay, love you, dear. Lots of love from me. Definitely you're going to achieve it soon. And Thank heal you. you, will bless you. Yes. Anybody else? Who's next? గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే. గుడ్ మార్నింగ్ మా. నమస్తే, గుడ్ మార్నింగ్. చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నా. ఇది ఫర్గివ్నెస్ చెప్పినప్పుడు హెడ్ అంతా షేక్ అయిందండి. మీరు కూడా అన్నారు. చాలా అంటే ఒక ప్రాబ్లం గురించి నేను అనుకున్నాను ఇన్నర్లో. అది అంతా హెడ్ షేక్ అయిందంటే పాజిటివ్గా. డెఫినెట్లీ. చాలా హ్యాపీ. మీరు కూడా అన్నారు, హెడ్ ఏదో అన్నారు. చాలా పాజిటివ్గా నాకు హెడ్ షేక్ అయింది మేడం, వైబ్రేషన్స్. మంచి సైన్. బీ హ్యాపీ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అది లూస్ అవుతుంది నెగటివ్ ఎనర్జీ. ఇన్నర్లో ఒక ప్రాబ్లం ఉంటే హెడ్లో అనుకున్నాను. మీరు ఫర్గివ్నెస్ చెప్పినప్పుడు ఆ హెడ్ షేక్ అయింది పాజిటివ్గా. ఫీల్ అవుతున్నారు. ఫీల్ అవుతున్నాను. చాలా థ్యాంక్ యూ. వెరీ హ్యాపీ ఫర్ యూ. వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ. మీరు కూడా అన్నారు హెడ్. అవును, నాకు కూడా అలా అనిపించింది. అలా అనిపించింది, కనెక్ట్ అయ్యాను మేడం. బికాస్ చాలా చాలా హీలింగ్ చేస్తున్నాను కదా. ఈవెన్ ఐ మీకు కూడా తెలిసింది ఆ టైంలో. చాలా హై ఫ్రీక్వెన్సీ జరిగిందండి మీకు మాకు.
చాలా థ్యాంక్స్ I'm అండి. థ్యాంక్ యూ super మేడం. happy. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Thank you. Divine blessings to you, sir. ఓకే. నిన్న కూడా ఎవరో సెషన్లో చెప్పారు ఎనర్జీ ఎక్కువ అయిపోయింది అని. అండ్ ఫ్రీక్వెన్సీ ఆల్సో మీరు ఈరోజు చెప్పారు. థ్యాంక్ యూ. ఎస్, నెక్స్ట్ ఎవరు? గుడ్ మార్నింగ్ మ్యామ్. ఎస్, గుడ్ మార్నింగ్ జాన్వి. ఈరోజు Good అయితే morning, dear. చాలా ఎనర్జీ గెయిన్ చేశాను మ్యామ్. నేను ఒక 5 మినిట్స్ వరకు వార్మ్ అనేది చాలా 5 మినిట్స్ వరకు వార్మ్ ఎక్కువగా ఉండింది. చాలా బ్యూటిఫుల్. వార్మ్ గా ఉండింది మ్యామ్. That is చాలా the బాగా healing అనిపించింది energy. మ్యామ్ ఈరోజు. థ్యాంక్ యూ. నిన్నటి Lovely. నుంచి నా వర్క్ అనేది స్టార్ట్ చేశాను మ్యామ్. Congrats. థ్యాంక్ యూ. Congrats. You're going to వర్క్ achieve full-time చేసేటప్పుడల్లా job soon. హొప్పొనొప్పొనో చెప్పుకుంటూనే ఉన్నాను మ్యామ్. అసలు నాకు అలసట కానీ, అరే నీరసం వచ్చేసింది ఇంకా ఆపేద్దాంలే అని కూడా లేదు. చేసుకుంటూనే ఉన్నాను. అమ్మ చెప్తూ ఉంది రెస్ట్ తీసుకో అని. నాకు రెస్ట్ అంటూ ఏమొద్దు, నేను చేసుకుంటాను. Because సో అలాగే energetic గా చేసుకుంటూనే ఉన్నారు. ఉన్నాను. Beautiful, beautiful. Can you see the changes in you? I చాలా can see. చేంజ్ చూసాను మ్యామ్. I can see the changes in you. Lots and lots. Beautiful. థ్యాంక్ యూ మ్యామ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ మ్యామ్. I love you, dear. Lots of divine blessings to you with lots and lots of love from you. థ్యాంక్ యూ మ్యామ్. Welcome. Yes, yes, Akhil. Good morning. Tell me, how are you? ఇవాళ సెషన్ చాలా బాగుంది మేడం. Yes. ఫుల్ ఆన్ హై ఎనర్జీ. Sorry, unable to hear సెషన్ you. మొత్తం సరే మేడం. Your voice is breaking. చెప్పండి. సెషన్ చాలా బాగుంది మేడం. ఫుల్ ఆన్ ఎనర్జీ సెషన్ మొత్తం. ఇంకా సెషన్ మొత్తంలో నాకు యానింగ్ మేడం, ఆవలింతలు వచ్చాయి. అంటే 21 వచ్చాయి మేడం, కరెక్ట్ గా కౌంట్ చేసుకుంటే. మీరు కౌంట్ చేయొద్దండి. అలానే టీయర్స్ కూడా. I saw you. You were releasing lots and lots. I wanted to tell you, చెప్పాలనుకుంటున్నాను. Lots and lots of negative energy yawning రిలీజ్ చేశారు. నెక్స్ట్ టైం స్టాప్ చేయదండి. జస్ట్ లీవ్ ఇట్ అండ్ డోంట్ కౌంట్. మీ మైండ్ నా వాయిస్ లో ఉండాలి. ఓకే, నేను ఏం ఓకే మేడం. చెప్తాను, అలానే నిన్న అదే ఇందాక నిద్రలో ఎవరో చేయి పట్టుకున్నట్టుగా అనిపించింది మేడం. ఫిజికల్ గా పట్టుకుంటే ఎలా ఫీల్ అవుతానో నిద్రలో కూడా అలానే పట్టుకున్నట్టుగా ఫీల్ అయ్యాను. ఏదో చేస్తున్నట్టుగా, లైక్ ఐ డోంట్ నో, మేబీ హీలింగ్ అనుకుంటాను. అలా అనిపించింది, ఏదో పట్టుకున్నట్టుగా చెయ్యి. ఇట్ ఈస్ హీలింగ్. యు ఆర్ హీల్డ్ కంప్లీట్లీ. మీరు నమ్మాలి. ఓకే మేడం. కంప్లీట్ హీల్ అయినారు మీరు. దిస్ ఇస్ హౌ యూ విల్ గెట్ కనెక్టెడ్ టు ద యూనివర్స్. ఎస్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. బీ హ్యాపీ, ఫీల్ హ్యాపీ. చేంజెస్ చూడండి ఈ రోజు నుంచి. ఫోకస్ ఆన్ గుడ్ థింగ్స్. ఓకే, యూ విల్ గెట్ ద ఆన్సర్. యూ విల్ గెట్ కనెక్టెడ్. ఐఎమ్ సూపర్ హ్యాపీ ఫర్ యూ. లాస్ట్ సెషన్లో కూడా మార్నింగ్ సెషన్లో ఎవరో ఒకరు చాలా ఖాళీ వచ్చారు అండ్ ఇలా చేశారంట ఫుల్ ఇల్లు. ఆఫ్టర్ ఫ్యూ డేస్, 2-3 డేస్ అంతే, వాళ్ళు జాబ్ అట్రాక్ట్ చేశారు. అండ్ సో మెనీ థింగ్స్, 5 థింగ్స్ షీ అట్రాక్టెడ్. అండ్ ఇయర్స్ క్లియర్, చాలా రోజు నుంచి మెనీ మంత్స్ నుంచి ఇయర్ ప్రాబ్లమ్ అనేది కంప్లీట్ క్లియర్ అయిందంట. అలా చెప్పారు. సో యూ విల్ ఆల్సో స్టార్ట్ అట్రాక్టింగ్. ఓకే, ఫోకస్ ఆన్ గుడ్ థింగ్. Thank you so Yes much. madam, thank you. Divine blessings to you with lots and lots of love from me. Thank you madam. A wonderful connection. Beautiful. Yes, Mamta. హాయ్ మేడం. Yes. Hello. Namaste. Tell me. ఇప్పుడు మన క్లాస్ జరిగిన నెక్స్ట్ డే నుంచి రోజంతా పాజిటివ్గా ఉంటుంది. అంతకు ముందుకి ఇప్పటికి చాలా తేడా ఉంటుంది మేడం. చాలా పాజిటివ్గా, హ్యాపీనా? చాలా 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 హ్యాపీ మేడం. నేను సూపర్ హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ మేడం. ఎస్, హీలింగ్ జరుగుతుంది. దట్స్ వై ఈ చేంజెస్ చూస్తున్నారు. ఇలాగే హ్యాపీగా ఉంది. అది షేర్ చేసుకుంటే కూడా మీరు అట్రాక్ట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ మేడం. డివైన్ బ్లెస్సింగ్స్ టు యూ విత్ లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ యూ.
థ్యాంక్ యూ. వెల్కమ్. ఎస్, వెల్, బ్యూటిఫుల్. ఐ లవ్ దిస్ సెషన్. ఎంత ఎనర్జెటిక్. ఎస్, విజయ్ బాల షేర్ చేసుకుంటారా? నమస్తే, అన్మ్యూట్ చేసుకున్నారు. నమస్తే మేడం. చెప్పండి, గుడ్ ఎలా మార్నింగ్ మేడం. ఉన్నారు? బాగున్నా మేడం. మీరు బాగున్నారా మేడం? సూపర్ గా ఉన్నాను. ఎస్, ఈరోజు మార్నింగ్ చేస్తుంటే కళ్ళ నుండి వాటర్ వస్తున్నాయి మేడం. ఎందుకన్నా బ్యూటిఫుల్ హీలింగ్ జరిగింది. బ్యూటిఫుల్. చెప్పండి. ఇప్పుడు 4-5 డేస్ నుంచి నాకు ఏం అనిపించలేదు. ఈ రోజు మాత్రం కళ్ళ నుంచి వాటర్ వస్తుంది. ఎందుకు అలా అని నాకు అర్థం కావట్లేదు. రిలీజ్ అవుతుంది నెగిటివ్ ఎనర్జీ, రిలీజ్ చేస్తున్నారు. ఉమ్, స్టాప్ చేయొద్దండి. ఉమ్, ఆకలి వస్తుంది, కాఫ్ వస్తుంది, నీళ్ళు వస్తుంది. ఉమ్, ఒక్కొక్కరికి ఉమ్, ఒక్కొక్క రకాలు. ఓకే, సో ఎలా ఉమ్. అయినా మనం నిన్- నిన్- రిలీజ్ చేయొచ్చు. ఉమ్, సో ఇలా మీరు రిలీజ్ చేస్తున్నారు. ఇట్స్ అ గుడ్ సైన్. ఈ రోజు కనెక్ట్ అయ్యారు మీరు. ఐఎమ్ ఉమ్, సూపర్ హ్యాపీ ఫర్ యూ. ఓకే, ఓకే మేడం. ఓకే. భయపడదండి. ఏం జరిగితేనో హ్యాపీగా ఉండండి. బికాస్ హీలింగ్ జరుగుతుంది లోపల నుంచి. లాడ్ ఆఫ్ చేంజెస్ లోపల జరుగుతుంది. ఓకే, మొన్న బాబు కోసం అని మెసేజ్ చేశాను కదా మేడం. ఎస్ ఎస్ ఎస్, ఆ, ఫోకస్ చేశాను అది ఇంకా నేను. రాలేదు. ఓకే, ఫ్రైడే రోజు వస్తుంది. దాని గురించి దానికోసం కొంచెం ఆలోచన టెన్షన్ చేయదండి, అవుతుంది. వెయిట్ చేయదండి, ఉమ్, ఆలోచన చేయదండి. వేరే పని చూడండి, వస్తుంది ఉమ్. గ్యారంటీ. ఓకే, డోంట్ వరీ. ఓకే. మీరు ఓకే, థ్యాంక్ యూ మేడం. మర్చిపోండి దాన్ని, వదిలేసి. నేను చూసుకుంటాను అని వదిలేసి మర్చిపోండి. నేను నన్ను ఐ లెట్ యూ. ఓకే, ఓకే మేడం. డివైన్ ఓకే. బ్లెస్సింగ్స్ టు యూ విత్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ బ్యూటిఫుల్. ఓకే మేడం, థ్యాంక్ యూ. వెల్కమ్. అందరూ నిదానంగా చెప్తాను, సూపర్ గా చెప్తున్నారు. ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. ఎస్, నెక్స్ట్. వన్ మోర్ థింగ్. ఎస్, ఓకే, టెల్ మీ. ఇది 4 డేస్ నుంచి నా దగ్గరే ఉంది మేడం ఇది, కానీ స్పెండ్ చేయలేదు. మార్కెట్ కి వెళ్ళాను, షాప్ కి వెళ్ళాను, కానీ ఈ నోట్ మాత్రము ఇవ్వలేదు. ఛాన్స్ రాలేదు నాకు ఇవ్వడానికి. ఓకే, మేబీ ఇది మీకు చూపించడానికి అనుకుంటా. maybe you have started attracting money. You have become a money magnet now. I'm super happy. You said so many things you have started attracting. Okay, one more thing. Good morning, Gijendra everyone. Good morning, sir. Thank you, sir. Congratulations, Sridev garu, and congratulations, Shilpa garu. Thank you so much, sir. You are blessing always, madam. You. నిన్న మీకు ఆఫ్టర్నూన్ చెప్పాను కదా, నిన్న గుర్తుందా? ఏం చెప్పాను? ఒక నోట్బుక్ పెట్టుకోండి. ఆ నోట్బుక్ లో మీకు జరిగిన ప్రతి మిరాకిల్ రాసుకోండి. మీకు ఎప్పుడైనా డిప్రెషన్ వచ్చినా లేదన్నా బాధ ఉన్నా ఆ మిరాకిల్ చూసుకోండి. చూసుకుంటే ఆటోమేటిక్ మీకు హ్యాపీనెస్ వస్తుంది. ఇవన్నీ నాకే వచ్చాయి అని చెప్పి గుర్తుందా? సో సేమ్ అదే పాయింట్ ఇప్పుడు విజయ్ కుమార్ మీకు చెప్పాను. నేను మీకు చెప్పిన విషయం విజయ్ కుమార్ తెలియదు. ఓకే, ఈరోజు విజయ్ కుమార్ చెప్తారు, నాకు తెలియదు. అవును సార్, నేను అనుకోలేదు. మీరు నిన్న చెప్పారు కదా మేడం, వెంటనే చెప్పేసలో నేను షాక్ అయ్యాను. అదే నేను మీకు చెప్పిన విషయం విజయ్ కుమార్ చెప్పేశారు మేడం అని. నిన్న నేను నీకు చెప్పిన విషయం మీకు నాకు తప్ప విజయ్ కుమార్ తెలియదు. అవును సార్. ఈరోజు విజయ్ కుమార్ చెప్తున్న విషయం నాకు తెలియదు. సో ఫ్రీక్వెన్సీ అలా మ్యాచ్ అయిందో దట్ ఈజ్ యూనివర్స్ మిరాకిల్ అండి. అఖిల్ గారు మీకు ఏదైతే నోట్ వచ్చిందో ఆ నోట్ చూసుకుని ఈ రోజు నుంచి నా దగ్గర 786 నోట్ 4 or 5 ఉన్నాయి సార్. అది నేను 100 ఉండాలి. ఎత్తి పెట్టాను. 100 ఉండాలండి. 100 ఉండాలండి. 4 or 5 కాదు, 100 ఉండాలి. ఈచ్ నోట్ 100 బండిల్ చేయాలి. 500 నోట్ ఒకటి, 400 రూపీస్ నోట్స్ 4 ఉన్నాయి. 100 రూపీస్ నోట్స్ 4 ఉన్నాయి. నా చేతికే వచ్చిండేది అది. ఒకటి మాత్రం నేను ఒక బంచ్ లో ఉండేది, దాన్ని వెతుక్కొని తీసుకున్నా. ఒకటి మాత్రం 500 రూపీస్ నోట్ మాత్రం వెతికి తీసుకున్నా. 100 రూపీస్ నోట్ మాత్రం నా చేతికి డైరెక్ట్ కస్టమర్స్ ఇచ్చిండేది. కానీ నేను అలాగే ఎత్తి హీరోలో పెట్టేస్తా, ఏం చేయలేదని. మీరు చెప్తుంటే ఇప్పుడు నాకు గుర్తొచ్చింది. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకు చెప్తాను నేను నెక్స్ట్ క్లాస్ లో నేను చెప్తాను. మనకి ఏ నోట్స్ మనకు రావాలి, ఏ నోట్స్ అప్పనప్పుడు చేయాలి, ఏ నోట్స్ మనం దాచుకోవాలి చెప్తాను. ఇది యాక్చువల్గా హీలింగ్ క్లాస్ అంటే అండి, హీలింగ్. మీరు అంత హ్యాపీ ఫీల్ అయితే అంత హ్యాపీ సక్సెస్ అవుతుంది.
మెయిన్ హీలింగ్ లో ఏంటంటే అందరూ కెమెరాస్ ఆన్ చేస్తే మిమ్మల్ని చూస్తా, మీ ఫొటోస్ చూస్తా ఆవిడ హీల్ చేస్తా. నేను మీకు సపోర్ట్ చేస్తాను. విజయబాల గారు, మీ అబ్బాయిది మీ అబ్బాయి ఫోటో నాకు పంపారు కదా, నేను చేస్తున్నాను, మీరు టెన్షన్ పడద్దు. ఫ్రైడే కల్లా మీకు గుడ్ రిజల్ట్ వస్తుంది. ఓకేనా? దాని గురించి ఆలోచించాలి అసలు. అలాగే సింపుల్ లాజిక్, దీప్తి గారు, మీకు అవకాశం వస్తుందంటే, మీకు ఒక అవకాశం వచ్చిందంటే ఎవరిని రైట్ వే, ఎవరు పడితే వాళ్ళకి అవకాశాలు రావండి. అవకాశం వస్తే మీరు రైట్ వేలో ఉన్నారు, అప్పుడు మీరు డిసైడ్ అవ్వండి. అది మీకు ఓకే అనుకోండి, ఎన్నో యాక్సెప్ట్ చేయండి. లేదనుకోండి, థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు, బట్ నాకు ఇది కావాలి, నాకు ఇదే ఈ రోజు వస్తుంది, నాకు లిమిట్ గా అది అవ్వమని చెప్పి అడగండి. యూనివర్సిటీ వస్తుంది, మీరు డిసైడ్ అయితే వస్తుంది, డిసైడ్ అవ్వడం రాదు. అంటే మనం స్టార్టింగ్ అనుకుంటాం, నాకు కనీసం ఇది వచ్చినా బాగుండు, ఏదో రోజు వచ్చినా బాగుంటుంది, మొత్తం జాబ్ లేదు కదా, ఏదో వచ్చినా బాగుంది అనుకుంటాం. అది మీరు ఒకసారి మర్చిపోతారు, అది సగం స్టోర్ అయిపోతారు. అదే ఫస్ట్ అది యాక్సెప్ట్ చేస్తే నమ్మకం కూడా వస్తుంది. మనం అది వద్దనుకుంటే రిజెక్ట్ చేసి కోరుకుంటే కంపల్సరీ వస్తుంది. మనకి ఇష్టం లేని పని ఎప్పుడు చేయకూడదు. మనకి ఏది కాదు కోరుకోవాలి. ప్రతి ఒక్కరికి అర్హత ఉంటుంది, ఎవ్రీబడి హ్యావ్ ఎలిజిబిలిటీ. ఇప్పుడు బిజినెస్ లో అవకాశం వచ్చినా సరే, మనకు అవకాశం వస్తున్నాయంటే కారణం మనం దానికి అర్హులు కాబట్టి మనకు వస్తున్నాయి. అది మీరు వచ్చి మీరు సెలెక్ట్ చేసుకోండి, నాకు ఇది కావాలని చెప్పండి, ఆ రాదని రమ్మని చెప్పడం వస్తుంది. మనకు అది ఇదే కాదు, మరి ఏదైనా సరే సాధించుకునే అర్హత మనకు ఉంది. ఈ రోజు మీకు ఇల్లు లేదు, మీకు ఇల్లు కావాలి, ఏం చేయాలి? నాకు ఏళ్ళు వచ్చినా చాలా ఉంటే ఏదో ఇల్లు వస్తుంది. అదే మీరు పర్టికులర్ ఒక డూప్లెక్స్ లేక వెళ్ళాలి డిసైడ్ చేసుకుని అదే వస్తుంది. మనకి ఏది కాదు ఇప్పుడు క్లారిటీగా చేసుకోవాలి. ఈ రోజు విజయవాడ ఉన్నారు, మా అబ్బాయికి రిపోర్ట్ ఇవ్వాలి, ముందు డిసైడ్ అవ్వండి. 100% ఇప్పుడు పాజిటివ్ రావాలి అని అనుకుంటే ఆటోమేటిక్ అయిపోతుంది. మీరు డిసైడ్ అవ్వాలి, బట్ ఒకటే డిసైడ్ అవ్వాలి, డిసైడింగ్ మార్చుకోవాలి. అందుకే చెప్తాను, నీ కొడుకుని నెరవేర్చు. ఇందులో 0 to 20 ఛాన్స్ ఉంది, బట్ ఫస్ట్ ఒక కొడుకు తీసుకోవాలి, అది అయిపోతుంది. అది అయ్యేదాకా దాన్ని ఫోకస్ పెట్టండి, అదైతే ఇంకోటి. అలా మనం నిర్ణయం చేసుకోవచ్చు. హీలింగ్ అది మన లైఫ్ లో ఒక పార్ట్ అయితే మిమ్మల్ని నుంచి హీరోలు ఎవరో ఈ ప్రపంచంలో ఉంది. హీలింగ్ వల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఏదైనా సాధించాలి, కానీ మనం నమ్మాలి, ప్లస్ ఫీల్ అవ్వాలి. ఫీల్ అయితే వస్తుంది. ఈ రోజు సక్సెస్ ఏంటంటే ఈ రోజు నాకు మిస్ అయిందా, ఖచ్చితంగా రేపు వస్తుంది, అదే కాన్ఫిడెన్స్ ఉండాలి. రేపు ఇస్తుంది తెలుగు వస్తుంది, బట్ 100% వస్తుంది. ఎందుకంటే మీ అందరికీ డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, జస్ట్ హీల్ చేస్తున్నారు, మేము సపోర్ట్ చేస్తున్నారు, ఆటోమేటిక్ వస్తుంది. మీరే గుడ్ న్యూస్ షేర్ చేస్తారు. ఎంత హ్యాపీగా ఉంటుందంటే శిల్పాన్ని నవ్వుతారు చూస్తారు సరదాగానే, అలా అందరం నవ్వుతారు. ఓకేనా? విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ జస్ట్ గారు, థ్యాంక్ యూ చెల్లి గారు. శ్రీనివాస్, అందరికీ బ్లెస్. హ్యావ్ ఎ గ్రేట్